రాష్ట్రంలో వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బొండ్రు శోభారాణి అన్నారు. కుట్రకోణంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరు గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా తాటకు చప్పులు చేసినా భయపడేది లేదన్నారు. గిరిజన బాలికల హాస్టళ్లు ఘటనలో పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేపియడము, బాత్రూమ్లు గడిపియడము, బెంచీలు దుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. పిల్లలు బాగా చదువుకోవాలి, గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము, భరోసా ఇచ్చినాము, మీ పిల్లలు బాగున్నారు, పిల్లలు అందరు కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. ఒక 10 మెంబర్స్కి వరకు 8 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, బాగున్నారు. ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్, మోషన్స్ అవుతా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటిది వద్దు. పిల్లల మీద ఏదైనా కుట్రకోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. వాళ్ళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ హాస్టల్లో అయినా సరే, ఎక్కడైనా సరే పిల్లల మీద, పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు. పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారని చెప్పేసి